యాంటీ పోలియో వ్యాక్సిన్ టీకాలు లేవు. మరొక మాట, ఇప్పటికీ పోలియోకు ట్రీట్మెంట్ లేదు. అవును, ప్రివెన్షన్ 2017లో వస్తున్నాము, ప్రివెన్షన్ తప్ప ట్రీట్మెంట్. కిందికి రండి. అందరు కిందికి రమ్మని చెప్తానే కిందికి రావాలి. ఓకే చెప్పకన్నా. అనిపిస్తలేదు. చెప్పట్లయ్యా. ఓకే. సార్ కనిపిస్తలేడు. వినోదన్న సార్ కనిపిస్తలేడు. శివకుమార్ గారు ఎత్తులు వస్తలేవు. సారీ. ఉండరు ఒక స్ఫూర్తి ప్రదాత, మనందరికీ మార్గనిర్దేశకులు. ప్రపంచంలోనే పొలిటికల్ అంటే రాజకీయాలలో అతి కొద్ది మంది మేధావులలో జైపాల్ రెడ్డి గారు ఒకరని చెప్పడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. ఉత్తమ పార్లమెంటేరియన్. ఎన్నో సందర్భాలలో నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో చాలాసార్లు జైపాల్ రెడ్డి గారితో కలవడం జరిగింది. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా ఆయన యొక్క స్ఫూర్తి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కూడా ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. శ్రీగారు అన్న చెప్పినట్టు 2018 ఎలక్షన్లో కూడా టికెట్ విషయంలో కూడా నా కోసం చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా కొందరు మేము తెచ్చినాం తెలంగాణ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే పరిస్థితులలో అంటే చూస్తున్నాం మనము. మేమే మా వల్లనే తెలంగాణ వచ్చి నేను ఉద్యమం చేసిన అని చెప్పేసి చెప్పుకున్న వ్యక్తులను చూసినాం. కానీ తెలంగాణ రావడానికి కేంద్రంలో
అన్ని అంటే అనుకూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మనకు ఉండడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సోనియా గాంధీ గారిని అప్పుడున్న పరిస్థితులు, ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలియజేసి సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారి 82వ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిడబ్ల్యూసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి గారు, అలాగే దేవరకద్ర శాసనసభ్యులు మస్సూర్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు, సీనియర్ నాయకులు ఉబేదుల్లా కొత్వాల్ గారు, బసిరెడ్డి గారు, జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు, అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈ యాజమాన్యం సెక్రటరీ గారు, కరెస్పాండెంట్ గారు, మిగతా అధ్యాపకులు అందరికీ కూడా నమస్కారం. వచ్చిన ప్రముఖులు, సన్మాన గ్రహీతలు వారందరికీ కూడా నమస్కారం. సమయం లేదు కాబట్టి 2-3 విషయాలే మాట్లాడతా. అది కూడా జైపాల్ రెడ్డి గారి జన్మదినం కాబట్టి వారి గురించి మాట్లాడటమే సముచితం. జైపాల్ రెడ్డి గారితో మేము ఎప్పుడు పోయినా ఒక వివాదం, ఒక సంవాదం జరిగేది. మేమేమో ఉద్యమకారులం, ఒకవైపేమో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగిన వ్యక్తి. మరి వారికి సరితూగే వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారు అంటే మాకు జైపాల్ రెడ్డి గారే స్ఫూర్ణకు వచ్చేది. మరి వారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించే ప్రయత్నం మీరు ఢిల్లీలో ఎందుకు చేయరు, ఎందుకు తెలంగాణ గురించి మీరు గట్టిగా పట్టుబట్టరు, ఢిల్లీలో మీరు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇదే డిబేటు, ఇదే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది. ఇక అప్పుడు మా ఆవేశంలో ఉండేవాళ్ళం, యువకులం. కానీ అన్నీ వినేవాడు, ఒక మాట చెప్పేవాడు, నేను గతంలో సమైక్యవాదిని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మానసికంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. కానీ ఎప్పుడైతే జైపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సి వస్తుంది. కాబట్టే నేను సమయం కోసం వేచి చూస్తా. గ్రౌండ్ వర్క్ చేసేది చాలా ఉంది. ఉట్టిగా నేను వచ్చి తెలంగాణ రాష్ట్రానికి నేను మద్దతు పలుకుతా అని ముందుంటే కింద గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను సరైన సమయంలో ఖచ్చితంగా వస్తా. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు మీ పోరాట పంత అవలంబించండి. నేను ఢిల్లీలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో, ఎవరి మెదడులోకి తెలంగాణ అంశాన్ని చొప్పించాలో అని చెప్పి మమ్మల్ని సంజాయించటోళ్ళు. కానీ అప్పుడు మేము యువకులం కాబట్టి ఆవేశం ఎక్కువ. మళ్ళా 2-3 నెలలకు మళ్ళా పోయేది, ఏం సార్ మీరు చేస్తున్న లాబింగ్ ఎక్కడ పనికొస్తలేదు అని చెప్పి మళ్ళా కొట్లాట పెట్టుకునేది. ఇంత చేసినా వీరంతా యువకులు, వీళ్ళకి ఆవేశం ఉంటుంది అని చెప్పి చాలా నిగ్రహంతో మేము అడిగే సమాధానాలకు అన్నిటికీ కూడా వారి రీతిలో వారు సమాధానం చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి పంపించేవాడు. తెలంగాణ భవిష్యత్తునే అంధకారం చేసేటట్టుగా ఆ రోజు పార్లమెంటులో ఇక బిల్లు రాదు అని చెప్పి దేశంలో ఉన్న మిగతా ప్రాంత ఎంపీలను, ఇక్కడ ఉన్న సీమాంధ్ర నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఉసిగొల్పి బిల్లును రాకుండా గందరగోళ పరిస్థితిలో లోక్సభను పెట్టినప్పుడు ఇక బిల్లు రాదేమో అనుకొని మా తెలంగాణ వాదులంతా నిరాశ నిస్సల్లో ఉన్నప్పుడు అప్పుడు సరైన సమయం అని భావించి వారు చొరవ తీసుకొని అటు సోనియా గాంధీ గారిని, ఇటు సుష్మా స్వరాజ్ గారిని, ఇటు మీరా కుమారి గారిని ముగ్గురిని సమన్వయపరిచి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేయించిన ఘనత నిజంగా వారికే దక్కుతుంది. ఇది మేము చెప్పేది కాదు, మేము ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారే తన పుస్తకంలో చాలా స్పష్టంగా రాసిండ్రు. ఆ రోజు ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారు మంత్రాంగాన్ని నడపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పి ఆయన పుస్తకంలో కూడా రాసుకున్నారు. మేము ప్రత్యక్ష సాక్షులం. కానీ ఆ పుస్తకంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రాసుకున్నారు. ముందుగా అందరికీ జైపాల్ రెడ్డి గారి 82వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జన్మదినాన్ని నెరవేర్చాలని సంకల్పించి జీవో తీసినందుకు జైపాల్ రెడ్డి అభిమానిగా, అదేవిధంగా ఈ జిల్లా వాసిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన కళాశాలలో జిల్లాలో 2వ విగ్రహం
జయపాల్ రెడ్డి గారి జన్మభూమి అయిన మాడుగులలో మొదటి విగ్రహం ఉంటే జయపాల్ రెడ్డి గారి కర్మభూమి అయిన మహబూబ్ నగర్లో రెండవ విగ్రహం మన కళాశాలలో 11/10/2022లో గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మా అదృష్టం భారత్ జోడో యాత్రలో భాగంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ కళాశాలలో బస చేయడం, జయపాల్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వెళ్ళడం జరిగింది. ఈరోజు జయపాల్ రెడ్డి గారు గతంలో 1997లో నేను వారి వ్యక్తిగత అభిమానిగా ఉండి వారి శిష్యుడిగా ఉన్న సందర్భంలో నాకు లేని శక్తిని నాకు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలను అనుమతులు ఇప్పించి నన్ను ఆశీర్వదించినందుకు వారి జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 82వ జయంతి సందర్భంగా హైదరాబాదులో జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని కుటుంబ సభ్యులు జయపాల్ రెడ్డి ఫౌండేషన్ నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ స్ఫూర్తి అనే పదాన్ని ఇంకా ఎక్కువగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో 2 వ్యక్తులకు స్ఫూర్తి పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. 25,000 నగదు మరియు స్ఫూర్తి పురస్కారాలు. వారు ఎవరంటే రమేష్, జంగం రమేష్ అని, ఇతను మహబూబ్ నగర్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో అతనే ముందుండి చేస్తాడు. అది ఖననమైన లేకపోతే దహనమైన, మరి ఆ వ్యక్తిని ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదనే ఉద్దేశంతో వారిని గుర్తించాలని ఈరోజు జయపాల్ రెడ్డి స్మారక కీర్తి పురస్కారాలను రమేష్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభులింగ శాస్త్రి గారు, వారు ఇప్పటి వరకు ఏ రచయిత రాయని విధంగా 41 గ్రంథాలను రాయడం జరిగింది. వారి 2వ గ్రంథం ఢిల్లీలో వాజ్పేయి గారు ఆవిష్కరించారు. అంతటి మహోన్నతులైన 2 వ్యక్తులకు ఈరోజు ఈ స్ఫూర్తి పురస్కారాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. నా ఆహ్వానాన్ని మన్నించి నా కోరిక మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రస్తుత శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లాలో ఉన్న ఇంకా శాసనసభ్యులైన జిఎంఆర్ మరియు శ్రీహరి గారికి, ముఖ్యంగా ఏఐసిసి సిడబ్ల్యూసి అధికార ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశీచందర్ రెడ్డి. ఎందుకంటే ఆయన గతంలో జయపాల్ రెడ్డి గారి ఊరు, జయపాల్ రెడ్డి గారి గ్రామము, జయపాల్ రెడ్డి అడుగుబాటులో ప్రయాణిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా జయపాల్ రెడ్డి అభిమానులందరూ వచ్చి జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల తరఫున, జయపాల్ రెడ్డి గారి అభిమానుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.